హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్ గుజరాత్ టైటన్స్ మ్యాచ్ను వర్షం వదలట్లేదు. రాత్రి 7:30కు ప్రారంభం కావాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా ఆలస్యమైంది. ఉప్పల్లో ఇంకా వర్షం కురుస్తోంది. అవుట్ ఫీల్డ్లో నీరు నిలిచింది. దీంతో మ్యాచ్ నిర్వహించడం కష్టంగా మారింది. మరోసారి ఎంపైర్లు, కెప్టెన్లు గ్రౌండ్ను పరిశీలించి మ్యాచ్ను రద్దు చేశారు. దీంతో గుజరాత్ హైదరాబాద్కి చెరో పాయింట్ కేటాయించారు. దీంతో సన్ రైజర్స్ హైదరాబాద్ 15 పాయింట్లతో నేరుగా ప్లే ఆఫ్లోకి వెళ్లనుంది. మరిన్ని డీటెయిల్స్ సదానందం అందిస్తారు. సదా, మ్యాచ్ అప్డేట్స్ ఏంటి? ఎస్ చంద్రిక, ఈరోజు ఉప్పల్ స్టేడియంలో ఇటు ఎస్ఆర్హెచ్ వర్సెస్ జీటీ మ్యాచ్ చూడడానికి వచ్చిన ఫ్యాన్స్కి తీవ్ర నిరాశ ఎదురైందని చెప్పొచ్చు. ఎందుకంటే వర్షం పడుతున్నా కూడా ఈరోజు మ్యాచ్ చూడాలి, ఎస్ఆర్హెచ్ ఆట చూడాలంటూ చాలామంది ఫ్యాన్స్ ఇక్కడ ఉప్పల్ స్టేడియంకి వచ్చారు. కానీ ఇక్కడికి వచ్చిన నుంచి అంటే 7 o'clock నుంచి నాన్ స్టాప్గా కంటిన్యూస్గా వర్షం పడుతూనే ఉంది. హెవీగా వర్షం పడకపోయినా ఇక్కడ కంటిన్యూస్గా డ్రిజ్లింగ్ పడుతూ ఉండడంతో ఇప్పటి వరకు చూసి అంటే 10:15 వరకు చూసి 10:15కి మ్యాచ్ రద్దయిందంటూ కూడా ఇటు ప్రకటించారు. సో ఇప్పటి వరకు ఈ మ్యాచ్కు చూసుకున్నట్లయితే యాక్చువల్గా 4 o'clockకి వర్షం పడ్డప్పుడు హెవీగా పడింది. ఆ తర్వాత 5:30కి వర్షం వెలిసిపోయింది. 7 o'clock వరకు మామూలుగానే ఉంది. ఆ తర్వాత లోపల ఆ కవర్స్ తీసేశారు, పిచ్ పైన అలాగే గ్రౌండ్లో కవర్స్ తీసేశారు. కవర్స్ తీసేసి టాస్ డిలే అయినా 8 o'clockకి టాస్ వేయిస్తామని అనుకున్న టైంలో మళ్ళీ 7:30 ఆ టైంకి మళ్ళీ వర్షం స్టార్ట్ అయిపోయింది. అప్పటి నుంచి నాన్ స్టాప్గా ఇప్పటి వరకు డ్రిజ్లింగ్ అనేది కంటిన్యూ అవడంతో ఇప్పటి వరకు చూసేసి మ్యాచ్ అయితే రద్దు చేశారు. సో ఈ మ్యాచ్ ను రద్దు చేయడంతో ఇటు ఎస్ఆర్హెచ్ కి ఒక పాయింట్ వచ్చి డైరెక్ట్ గా అఫీషియల్ గా ఇప్పుడు ఎస్ఆర్హెచ్ ఇంటూ ద ప్లే ఆఫ్స్ అని చెప్పుకోవచ్చు. యాక్చువల్ గా ఎస్ఆర్హెచ్ ఈ మ్యాచ్ గెలిచి నెక్స్ట్ మ్యాచ్ కూడా గెలిచుంటే డైరెక్ట్ గా సెకండ్ ప్లేస్కి వెళ్ళేది. కానీ ఈ రోజు 2 పాయింట్స్ వచ్చే దాంట్లో కేవలం 1 పాయింట్ రావడంతో అంటే ఈ రోజు మ్యాచ్ రద్దు కావడంతో వాష్డ్ అవుట్ అవడంతో జీటీకి 1 పాయింట్, నెక్స్ట్ దీంతో పాటు మరో పాయింట్ ఎస్ఆర్హెచ్కి వచ్చింది. దీంతో ఇప్పటికే 7 మ్యాచ్లు గెలిచిన ఎస్ఆర్హెచ్కి 14 పాయింట్స్ ఉన్నాయి. ఈ పాయింట్ తోటి 15 పాయింట్స్ అయిపోయింది. సో దీంతో పాయింట్స్ టేబుల్స్ లో 30కి వెళ్ళిపోయి ఇటు ప్లే ఆఫ్స్ కూడా అఫీషియల్ గా వెళ్ళినట్టు అయిపోయింది. ఇక మరోవైపు నెక్స్ట్ మ్యాచ్ కూడా గెలిచినట్లయితే అంటే ఇటు పంజాబ్ తోటి నెక్స్ట్ మ్యాచ్ గెలవాలి. అది కాకుండా అటు కేకేఆర్ ఆర్ఆర్ మ్యాచ్ లో ఆర్ఆర్ ఓడిపోతే దెన్ సెకండ్ ప్లేస్ కు వెళ్లే ఛాన్సెస్ ఉంటాయి. ఇక మరోవైపు ఉప్పల్ స్టేడియం దగ్గర మాత్రం ఫ్యాన్స్ చాలా వరకు నిరాశగా ఉన్నారని చెప్పుకోవాలి. ఎందుకంటే వర్షం వస్తున్నా కూడా వీళ్ళు మ్యాచ్కి వచ్చి మ్యాచ్ ఎలాగైనా చూడాలి ఈ రోజు అనుకున్నారు. కానీ తిరిగి లాస్ట్కు ఇప్పటి వరకు వెయిట్ చేసి ఆల్మోస్ట్ 3 hours పాటు అంటే 7 o'clock అట్లా గ్రౌండ్కి వచ్చిన వాళ్ళు ఇప్పటి వరకు 10:15 ఈ టైం వరకు కూడా వెయిట్ చేసి ఈ 3 hours పాటు లోపల కూర్చొని వర్షంలోనే ఉండి ఇక్కడ ఇప్పుడు వెళ్ళిపోమని అంటే రద్దయిందని చెప్పడంతో ఫ్యాన్స్ అంతా కూడా తిరిగి వెళ్ళిపోతున్నారు. యాక్చువల్గా ఇన్ఫ్యాక్ట్ ఇప్పటి వరకు ఐపీఎల్ అంటే ఉప్పల్లో 77 ఐపీఎల్ మ్యాచెస్ జరిగాయి. కానీ ఎప్పుడు కూడా ఇప్పటి వరకు రద్దు కాలే. దిస్ ఈస్ ద ఫస్ట్ టైం అని చెప్పుకోవాలి. వర్షం వల్ల ఐపీఎల్ ఉప్పల్ స్టేడియంలో రద్దయిన మ్యాచ్ ఫస్ట్ టైం అనుకోని చెప్పుకోవచ్చు. ఇక ఈ గ్రౌండ్ విషయానికి వస్తే ఈ రోజు ఫ్యాన్స్ మొత్తం 33,700 టికెట్స్ సోల్డ్ అవుట్ అయ్యాయి. సో దాంట్లో 20,000 పీపుల్ ఇప్పటి వరకు స్టే చేశారు. అంటే మధ్యలో వచ్చిన ఇప్పటి వరకు వర్షం ఉన్నా కూడా ఇప్పటి వరకు వచ్చి చాలా మంది మ్యాచ్ స్టార్ట్ అవుతుందేమో చివరికి అట్లీస్ట్ 10:30, 10:15 వరకు చూసి ఈవెన్ వర్షం తగ్గిపోతే అట్లీస్ట్ 5 hours మ్యాచ్ అయినా ఆడిస్తారేమో అంటూ కూడా చాలా మంది ఎక్స్పెక్ట్ చేశారు ఫ్యాన్స్ అంతా కూడా. కానీ చివరికి డైరెక్ట్ గా వాష్డ్ అవుట్ అయిందని చెప్పడంతో చాలా ఫ్యాన్స్ అంతా నిరాశలో గురయ్యారు. కొంతమంది ఫ్యాన్స్ ఉన్నారు, వీళ్ళని అడుగుదాం. బ్రదర్, ఏమైంది? వర్షం పడింది కదా, ఏం చేస్తాం? ప్లే ఆఫ్స్ కి పోయింది, హ్యాపీ సార్. మ్యాచ్ గురించి మీరు వర్షంలో కూడా వచ్చారు మ్యాచ్ చూడడానికి, కానీ ఇంతసేపు వెయిట్ చేశారు, మ్యాచ్ కాలేదు. అవును, కానీ చాలా బాధగా అనిపించింది. కానీ ఏం చేయలేము, మన బ్యాడ్ లక్ అనుకోవాలంతే. కానీ వీఆర్ హ్యాపీ. SRH forever. We support die-hard fans. ఎక్కడి నుంచి వచ్చారు? వికారాబాద్ నుంచి మ్యాచ్ చూడడానికి. వర్షంలో తడుచుకుంటూ వచ్చినాం బైక్ మీద. ఇప్పుడు ఎట్లా అంటే మీరు అట్లీస్ట్ ఎక్స్పెక్ట్ చేశారు ఒక 5 hours 10 hours మ్యాచ్ జరుగుద్దని? ఎక్స్పెక్ట్ చేసినాము కానీ కాలేదు. We are sad about this news. అంటే 7 o'clock నుంచి ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 3.5 hours వెయిట్ చేశారు కదా. చాలా బాధగా అనిపించింది. 2 o'clock వచ్చినాం మేము మార్నింగ్ ఆఫ్టర్నూన్. ఎస్, చూసాం కదా చాలా మంది ఫ్యాన్స్ ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఇటు మ్యాచ్ వర్షం ఆగిపోయినా కానీ వీళ్ళు ఆ మ్యాచ్ స్టార్ట్ చేయలేదు. మేము చాలా బాధపడుతున్నాం.
ఇట్లా చేయొద్దు, చాలా రాంగ్ ఇది. అవుట్ ఫీల్డ్ లో ఇంకా వాటర్ ఉంది కదా, అవుట్ ఫీల్డ్ లో ఇంకా తీసేయాలి వాళ్ళు, ఏదో టెక్నాలజీ యూజ్ చేసి తీసేయాలి. 5G వచ్చింది, 6G వచ్చింది, 7G కూడా వస్తుంది. మాకు చేయరా మ్యాచ్ అన్యాయం? పాకిస్తాన్ లేదు, హెలికాప్టర్ పెట్టి గాలి చూస్తున్నాం కదా, ఫ్యాన్స్ అంతా కూడా చాలా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు. ఎందుకంటే మ్యాచ్ జరుగుద్ది, మ్యాచ్ చూడాలంటూ ఎక్కడెక్కడి నుంచో వచ్చాము, ఆల్మోస్ట్ 3 to 3.5 hours వెయిట్ చేసాము అని చెప్తున్నారు. కానీ చివరికి మ్యాచ్ జరగకపోవడం తోటి ఫ్యాన్స్ అంతా చాలా వరకు ఇటు ఫ్రస్ట్రేట్ అవుతున్నారు. ఇక మరోవైపు ఇక మ్యాచ్ కు సంబంధించి మొత్తం 33,700 టికెట్స్ సోల్డ్ అవుట్ అయితే దాంట్లో 20,000 అంటే వచ్చిన వాళ్ళు ఆల్మోస్ట్ 28,000 ఇక్కడికి అటెండెన్స్ ఉండే. కానీ అందులో 20,000 పీపుల్ వరకు వాళ్ళంతా 10 o'clock వరకు వెయిట్ చేశారు. అంటే వీళ్ళు అఫీషియల్ గా అనౌన్స్ చేసే వరకు, మ్యాచ్ అయిపోతుంది అని, మ్యాచ్ రద్దయింది అని అనౌన్స్ చేసే వరకు వాళ్ళంతా 20,000 ఫ్యాన్స్ వెయిట్ చేశారు. చివరికి వాళ్ళంతా ఇటు వాష్డ్ అవుట్ అని అఫీషియల్ గా ప్రకటించగానే వీళ్ళంతా కూడా తిరిగి వెళ్ళిపోతున్నారు. ఇక వీళ్ళకి సంబంధించి మ్యాచ్ కు సంబంధించి అన్ని టికెట్స్ అన్ని ఆన్లైన్ లోనే అమ్మారు కాబట్టి సో వాళ్ళకి రిఫండ్ వచ్చే అవకాశాలున్నాయి. యాక్చువల్ గా గతంలో జరిగిన మ్యాచెస్ మనం ఇక్కడే కాదు ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా మ్యాచ్ జరిగితే దానికి టికెట్స్ కు సంబంధించి ఒక్క బాల్ పడినా కానీ దానికి సంబంధించి రిఫండ్ ఇవ్వరు. కాకపోతే మ్యాచ్ మొత్తమే ఇట్లా ఒక్క బాల్ కూడా పడకుండా మ్యాచ్ రద్దు అయితే మాత్రం తప్పకుండా రిఫండ్ ఇస్తారు. దానిలో టికెట్స్ కొన్నప్పుడు మనం దానిలో GST ఒకటి కట్ చేసుకొని మిగతా డబ్బులు అయితే రిఫండ్ చేస్తారు. సో ఈసారి ఇప్పటి వరకు అయితే మ్యాచ్ రిఫండ్ కి సంబంధించి HCA కానీ వీళ్ళు SRH కానీ ఎలాంటి అనౌన్స్మెంట్ అయితే చేయలేదు. ఫ్యాన్స్ అయితే రిఫండ్ కావాలని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో చూడాలి. సో మొత్తానికి ఫ్యాన్స్ నిరాశలో ఉన్నారు. అట్లీస్ట్ మేము ఏదైతే టికెట్స్ కి డబ్బులు పెట్టి ఆన్లైన్ లో తీసుకున్నామో దానికి అట్లీస్ట్ రిఫండ్ అయినా ఇస్తారేమో అని ఫ్యాన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇక మరోవైపు ఈరోజు మ్యాచ్ జరగకపోయినా SRH ప్లే ఆఫ్స్ కి వెళ్ళింది కాబట్టి చాలా వరకు ఫ్యాన్స్ అంతా హ్యాపీగా ఉన్నారని చెప్పుకోవచ్చు. చంద్రిక.